జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తం మీద బీహార్లో ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభమైపోయింది ఈ బీహార్ ఎన్నికల్లో వచ్చే నెల నవంబర్ 6వ తారీఖున అలాగే 11వ తారీఖున రెండు విడతలుగా జరగనున్నాయి బీహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడనున్నాయన్నమాట ఇకపోతే మొదటి విడత ఎన్నికలు నవంబర్ 6వ తేదీన అయితే జరగనున్నాయని చెప్పుకున్నాం కదా ఈ 6వ తేదీన బీహార్లోని 121 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ 121 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండి కూటమి తరపు నుంచి 131 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు చూడండి ఇదే ఇక్కడ విచిత్రం అంతేకాకుండా ఈ ఇండి కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినటువంటి జేఎంఎం పార్టీ ఈసారి బీహార్లో పోటీ చేయకుండా ఈ ఇండి కూటమి నుంచి ఓయిదొలిగిందనమాట ఇక్కడ జేఎంఎం పార్టీ అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అని చెప్పేసి అర్థం అనమాట ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకు బీహార్లోని గిరిజన సోదరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో గట్టి పట్టు అయితే ఉండాలి కానీ ఈసారి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయినటువంటి రాష్ట్రీయ జనతాదళ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు కలిసి చేసినటువంటి ద్రోహం వలన ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఊయిదొలిగిందనమాట చూడండి అంటే వీళ్ళు ఫీల్ అయిపోయినారు ఎందుకంటే వాళ్ళు మోసం చేశారని నమ్మక ద్రోహం చేశారని ఈ సందర్భంగా జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సెక్రటరీ అయినటువంటి సుధీర్ కుమార్ మాట్లాడుతా మేము ఈసారి బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడంలే రాష్ట్రీయ జనతాదళ పార్టీ కాంగ్రెస్ పార్టీలు చేసినటువంటి రాజకీయ కుట్ర వల్లనే మేము ఈ నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది నిజానికి మేము కూడా ఇండి కూటమిలో భాగస్వామ్యులమే కానీ ఈ ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసికట్టుగా మమ్మల్ని మా పార్టీని తొక్కేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు సీట్లను కేటాయించకుండా ఈ రెండు పార్టీలు నమ్మక ద్రోహం చేశాయి మమ్మల్ని బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా మా పార్టీని అడ్డుకున్నాయి కానీ ఈ రెండు పార్టీలు చేసినటువంటి ద్రోహాన్ని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోం జార్ఖండ్ రాష్ట్రంలో మా ఇండి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి జార్ఖండ్ ప్రభుత్వంలో మాతో పాటు ఈ ఆర్జేడీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలు చేసినటువంటి ద్రోహం వలన మేము జార్ఖండ్లో ఈ రెండు పార్టీల ప్రమేయం లేకుండా ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం చూడండి ఏమి నువ్వు వాడికిస్తే నేను ఎడిగించలేనా అని అర్థం అనమాట మా సత్తా ఏంటో రాష్ట్రీయ జనతాదళ పార్టీకు అలాగే కాంగ్రెస్ పార్టీకు రుచి చూపిస్తాం అంతేకాదు మేము ఇండి కూటమిలో కొనసాగాల వద్దా అన్న విషయం పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి సుధీర్ కుమార్ స్పష్టం చేశాడు ఇకపైన కాంగ్రెస్ తో అంటి ముట్టనట్టే ఉంటామని చెప్పేసి చెప్పకనే చెప్పినాడు సరే ఇదంతా కూడా ఇటుంటే కాంగ్రెస్ అలాగే రాష్ట్రీయ జనతాదళ పార్టీలు నియోజకవర్గాల కోసం కొట్లాడుకుంటున్నాయి ఒకడేమో నాకు కావాలంటాడు ఇంకొకడేమో నాకు కావాలంటాడు ఆ విధంగానమాట కహల్గావు లాల్గంజ్ వార్సాలీగంజ్ వైశాలి నియోజకవర్గాల్లో రాష్ట్రీయ జనతాదళ పోటీ చేస్తా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతారు మామూలుగా అయితే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి కదా ఎవడి పార్టీ కూడా పోటీ చేసుకుంటున్నాడు ఇకపోతే బచ్చవారా రాజా పకడ్డా బీహార్ షరీఫ్ సమస్తీపూర్ రోసేరా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తా ఉంటే కాంగ్రెస్ కు పోటీగా మరోవైపున ఈ ఇండి కూటమి పార్టీ అయినటువంటి సిపిఐ కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది ఎవడు తక్కువడా ఎవడు తక్కువ ఎవడు బుద్ధిమంతుడు చెప్పండి ఇకపోతే గౌడ్బోరు నియోజకవర్గం నుంచి ఇండి కూటమి పార్టీ అయినటువంటి విఐపి పార్టీ పోటీ చేస్తా ఉంటే ఆయన పైన ఈ ఇండి కూటమి పార్టీ అయినటువంటి ఆర్జేడీ పార్టీ తమ అభ్యర్థిని అయితే నిలబెట్టింది ఇదంతా కుక్కలు కదా ఇస్రాకులు దించుకున్నట్టు అది చూడబోతా ఉంటే ఏంది ఇదంతా అండర్స్టాండింగ్ లేకుండా ఏం లేకుండా అంటే ఈ 10 నియోజకవర్గాలలో త్రిముఖ పోటీ అయితే జరగనుండదనమాట అంటే ఈ త్రిముఖ పోటీలో ఇండి కూటమి ఓట్లు చెల్లిపోయి బీజేపీ కూటమి లాభపడి ఉన్నది అంటే ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే బీహార్లో 10 నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి గెలుపు ఖాయంగా కనపడుతుంది ఇక రెండో ఫేజ్ ఎన్నికలు జరిగే ఈ 122 స్థానాల మీద కూడా ఈ ఇండి కూటమిలో తీవ్ర విభేదాలు అయితే తలెత్తినాయి మాకు ఎక్కువ సీట్లు కావాలంటే మాకు ఎక్కువ సీట్లు కావాలంట దీంట్లో ఇండి కూటమిలో ఉండే పార్టీలన్నీ కూడా కొట్టుకొని వస్తున్నాయి నిజానికి అందరూ కూడా బీజేపీ కూటమి అటువంటి ఎన్డీఏ కూటమిలో షీట్ షేరింగ్ దగ్గర గొడవలు జరుగుతాయని చెప్పేసి భావించారు అర్థమవుతుందా అంటే ఇప్పుడు బీజేపీ కూటమి ఉండదు కదా దాంట్లో ఏదైనా గొడవలు జరుగుతాయి వీళ్ళంతా బాగానే ఉండాలి అనుకున్నారు మన తెలుగు మీడియా కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎన్డీఏ కూటమి సీట్ షేరింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి అప్పుడే ఎన్నికల ప్రచారంలో దిగిపోయింది వీళ్ళకి ఏ చీకులే చింతలే ఆల్రెడీ మళ్ళీ ఉండారట్టే మామూలు కూడా కాకుండా ప్రచారానికి ఇక మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో
12 మెగా ర్యాలీల్లో పాల్గొనే ప్రచారం చేయనున్నారనమాట. అలాగే అమిత్ షా గారు 14 ర్యాలీల్లో ప్రచారం చేయనున్నారు. ఇకపోతే ఈ ఇండి కూటమి తరఫున ఎవరు కూడా ప్రచారానికి ఇంతవరకు ముందుకైతే రాల. ఇక 9వ తరగతి తప్పినటువంటి తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. అయితే 9వ తరగతి తప్పినటువంటి తేజస్వి యాదవ్ మాటలను బీహార్లో ఉన్నటువంటి చదువుకున్న యువత నమ్మే పరిస్థితులు అయితే లేరు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను బీజేపీ కూటమికి 150 స్థానాలకు పైగా వచ్చే అవకాశం అయితే ఉండదంట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.